హైదరాబాద్ నగరంలో విక్రయించేందుకు 7 కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ను రాజస్థాన్ నుంచి తీసుకొచ్చిన 4 సభ్యుల అంతరాష్ట్ర ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి భారీగా హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా వెనుక ఎవరెవరు ఉన్నారన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుకోవడం సంచలనం రేపింది. రాజస్థాన్లోని నాగోర్ జిల్లాకు చెందిన నేమిచంద్ అలియాస్ నేమిచంద్ పాటి స్థానికంగా నాపరాలు తయారు చేసేవాడు. వ్యాపారంలో బాగా నష్టాలు రావడంతో మద్యానికి అలవాటు పడి తేలిగ్గా డబ్బు సంపాదించాలని కలలు కనేవాడు. ఈ క్రమంలో స్థానికుడు జైసింగ్తో పరిచయం ఏర్పడింది. నేమిచంద్ తన ఆర్థిక పరిస్థితిని జైసింగ్కు వివరించి సాయం చేయాలని కోరాడు. తాను హెరాయిన్ అమ్ముతూ 4 రెట్లు సంపాదిస్తున్నానని, అదే పని చేయాలని నేమిచంద్కు సలహా ఇచ్చాడు. డబ్బుకు ఆశపడ్డ నేమిచంద్ 2 ఏళ్లుగా జైసింగ్తో కలిసి హెరాయిన్ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గతేడాది సెప్టెంబర్లో రాజస్థాన్లోని కొత్వాలీలో నేమిచంద్ జైసింగ్లను రిమాండ్కు తరలించారు. జైలు నుంచి బయటకొచ్చాక నేమిచంద్ రాజస్థాన్లో డ్రగ్స్ సరఫరా నెట్వర్క్లో కీలకంగా వ్యవహరించే నాగోర్ జిల్లాకు చెందిన సంతోష్ ఆచార్య దగ్గర హెరాయిన్ కొంటున్నట్లు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి వెల్లడించారు. Usually heroin comes from across the border because ikkada country lo it is not produced anywhere. So idi Afghanistan lone ayindani manam with authority cheppalem, but very high possibility akkade ayochu. These persons are the second layer of peddler. The person that Acharya, who is the main supplier, we will be filing PT warrant. If he is already in jail, we'll verify. They have told that he is in jail. So once adi verify ainaka, if he is actually in jail and this thing, will take him on a PT warrant and then further see what his source was for heroin. వీలే అంటే రాజస్థాన్ ఈయన నేమిచంద్ వచ్చారు. అది కాకుండా ఇక్కడ అజయ్ భాటి అండ్ సిర్వి అని హరీష్ సిర్వి అని ఇక్కడ ఉన్నారు. వీళ్ళు ఇక్కడ లోకల్ కాంటాక్ట్ చేసి ఫర్దర్ అమ్ముదామని చూస్తున్నారు. నేమిచంద్ తన డ్రగ్స్ వ్యాపారాన్ని పెంచుకోవడానికి 2 నెలల క్రితం అబ్దుల్లాపూర్ మెట్లోని అజయ్ భాటి దగ్గరకు వచ్చాడు. ఈ సమయంలో అజయ్ భాటి స్నేహితుడు రాజస్థాన్ వాసి రంగారెడ్డి జిల్లా మల్కాపూర్లో కిరాణా దుకాణం నడిపే హరీష్ చౌదరి వీరి దగ్గరకు వచ్చాడు. హైదరాబాద్ లో డ్రగ్స్ డిమాండ్ ఉందని, భారీ మొత్తంలో విక్రయిస్తే ఎక్కువ లాభాలు వస్తాయని హరీష్ వారికి చెప్పాడు. ఇందుకు అంగీకరించిన నేమిచంద్ కిలో హెరాయిన్ సరఫరా చేస్తానని హరీష్ అజయ్ భాటికి చెప్పాడు. ఇటీవల నేమిచంద్ సంజయ్ ఆచారి దగ్గర 7 కోట్ల విలువ చేసే కిలో హెరాయిన్ తీసుకుని తన సహాయకుడు నర్పట్ సింగ్ ద్వారా ఈ నెల 16న హరీష్ కు పంపాడు. ఆ తర్వాత నేమిచంద్, అజయ్ భాటి, హరీష్, నర్పట్ సింగ్ నలుగురు హైతనగర్ లోని ఒక పార్కులో సమావేశమై హెరాయిన్ ఎలా విక్రయించాలనే దాని మీద చర్చించారని పోలీసులు వివరించారు. వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళకి అమ్ముదామనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే ఇంకా వాళ్ళు ఇప్పుడు ఇంట్రాగేషన్ చేస్తే కొద్దిగా మళ్ళీ తర్వాత ఇప్పుడే అరెస్ట్ అయింది కాబట్టి మళ్ళీ ఫర్దర్ వెరిఫికేషన్లో ఇంకేమైనా వస్తే అప్పుడు ఇది చేస్తాం. స్వీట్స్ తీసుకొని వస్తుంటాం కదా, ఈ ప్లాస్టిక్ దాంట్లోగానే పౌడర్ దాన్ని బియ్య పెట్టేసి దాన్ని తీసుకొచ్చాం. పెద్దగా స్పెషల్గా తీసుకొచ్చింది ఏం లేదు, దాంట్లో జస్ట్ బ్యాగ్లో తీసుకొని వచ్చినారు. ఆల్ పబ్స్కి ఆల్రెడీ వీ హ్యావ్ ఇష్యూడ్ ఇన్స్ట్రక్షన్స్ వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్. దాంట్లో కూడా మోర్ దెన్ 21 ఉంటేనే సర్వ్ చేయాలి ఆల్కహాల్. అలాగే డ్రగ్స్ ఈజ్ ప్రొహిబిటెడ్. ఈ బోర్డ్స్, అవేర్నెస్ బోర్డ్స్ కూడా పెట్టాలని చెప్పాము. అండ్ ఆల్రెడీ వీ హ్యావ్ రీడింగ్ దోస్ పబ్స్ ఆర్ క్లబ్స్ విచ్ ఆర్ రన్నింగ్ విత్ రే పార్టీ అండ్ దట్ థీమ్. కాబట్టి దే నో ది మెసేజ్ హౌ స్ట్రిక్ట్ వీఆర్. అండ్ రెగ్యులర్ చెకింగ్ కూడా విత్ స్నిఫర్ డాగ్స్ తీసుకెళ్ళి ర్యాండమ్ చెకింగ్ కూడా చేస్తున్నాము. విత్ ఆల్ దిస్ అండ్ వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫార్మర్స్ ఆల్సో హు ఆర్ గివింగ్ యాప్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ వీ హ్యావ్ రిజిస్టర్డ్ మోర్ దెన్ 4 to 5 cases on pubs. పథకం ప్రకారం 19వ తేదీ రాత్రి 4 కలిసి కిలో హెరాయిన్ను 4 పొట్లాల్లో నింపి పబ్బు మేనేజర్లకు విక్రయించేందుకు సిద్ధమయ్యారు. అప్పటికే ఈ సమాచారం అందుకున్న శంషాబాద్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ సంజయ్ బృందం నిందితుల్ని అనుసరించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుల్ని హుటాహుటిన మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. భారీగా హెరాయిన్ పట్టుకోవడం ఆదర్శప్రాయమైన కృషికి విజయమని డీజీపీ జితేందర్ కొనియాడారు. నిందితులకు డ్రగ్స్ సరఫరా చేసిన సంతోష్ ఆచార్యను రాజస్థాన్ పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్టు చేసి జోధ్పూర్లోని జైల్లో ఉంచారు.